తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా? ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులుగా ఇదే చర్చ జరుగుతోంది. జూలై నెల పింఛన్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించడంతో వాలంటీర్ల కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు గవర్నమెంట్ వాలంటీర్ల అంశంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థపై కొన్ని మార్పులు చేర్పులు చేసే దిశగా అడుగులు వేస్తోంది. త్వరలోనే మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. జూలై నెల పింఛన్ డబ్బుల్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించడంతో వాలంటీర్లను కొనసాగించడం అనుమానమే అంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. ఏపీ ప్రభుత్వం మాత్రం వాలంటీర్ల విషయంలో ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటామంటోంది. వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే నిర్ణయం ఉంటుందనే అభిప్రాయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వాలంటీర్ల అంశంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవస్థలో చేయాల్సిన మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాలంటీర్ల ఉద్యోగాన్ని కొంత నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలనే ఆలోచన ఉందట. ప్రతి 3 ఏళ్లకొకసారి కొత్తగా వాలంటీర్లను నియమించాలనే ప్రతిపాదనలు ఉన్నాయంటున్నారు. అంటే 3 ఏళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించకూడదని భావిస్తున్నారట. అంటే 3 ఏళ్లకొకసారి వాలంటీర్ల నియామకం చేపట్టాలనే ఉద్దేశం ఉందట. వాలంటీర్లుగా ఉద్యోగాలు చేసేవారికి ఈ 3 ఏళ్లలో ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇవ్వాలని, ఆ తర్వాత వారు మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించాలని భావిస్తున్నారట. ఈ మేరకు వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు చేయాలనుకుంటున్నారట. వాలంటీర్ల విషయంలో ప్రజల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోవాలని, ఆ తర్వాత మార్పులు చేర్పులపై ఒక నిర్ణయానికి వచ్చే ఆలోచన ఉందంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టి వాలంటీర్ల పేర్లను కూడా మార్చే ఆలోచన కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. వాలంటీర్లను ఇకపై గ్రామ సేవక్, వార్డు సేవక్ గా పేరు మార్చాలనే ఆలోచన కూడా ఉందట. వాలంటీర్లను స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకొచ్చి వారికి కొన్ని బాధ్యతల్ని అప్పగించాలని భావిస్తున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా పథకాల లబ్ధిదారులకు డబ్బులు పంపిణీ చేసే విధులతో వాలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలనే ఆలోచన కూడా ఉందంటున్నారు. అలాగే వాలంటీర్లకు జీతాన్ని 10,000కు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నారట. గత ప్రభుత్వం ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించగా కూటమి ప్రభుత్వం ఇకపై ప్రతి 100 ఇళ్ల బాధ్యతలు ఒకరికి అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు. గత ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. వీరి సాయంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలను పంపిణీ చేశారు. పింఛన్ పంపిణీతో పాటుగా ఇతర పథకాలకు సంబంధించిన అంశాలను వాలంటీర్లు పర్యవేక్షించారు. అయితే మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వాలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించింది. దీంతో 3 నెలల పాటు పింఛన్ల పంపిణీ అంశంపై కాస్త గందరగోళం కొనసాగింది. వాలంటీర్ల బదులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పింఛన్ను ఇంటింటికి పంపిణీ చేయాలని టీడీపీ కోరింది. అయితే అప్పటి ప్రభుత్వం మాత్రం 1 నెల సచివాలయాల్లో పంపిణీ చేయగా మరో 2 నెలలు బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. జూలై నెలలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులతో పంపిణీ చేయించింది. మరి కూటమి ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో మంచి వార్తనే చెప్తారని అనిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.